ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో డిఎన్ఏ టెస్టులు శరవేగంగా చేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ ను సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 180 మందికి పైగా శాంపిల్స్ తీసుకున్నట్టుగా అధికారులు తెలిపారు. ఆసుపత్రి దగ్గర మృతుల కుటుంబాలు పడిగాపులు కాస్తున్నాయి. ఆసుపత్రి దగ్గర రోదనలు మిన్నంటున్నాయి. డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాతే మృతదేహాల అప్పగించబోతున్నారు అధికారులు. అటు విమాన ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు. రంగంలోకి దిగిన డీజీసీఏ బృందం విచారణ చేపట్టింది. ప్రమాదం జరిగిన తీరుపై డీజీసీఏ బృందం విశ్లేషిస్తోంది. ప్రాథమిక నివేదికను సిద్ధం చేయబోతున్న అధికారులు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఇంజన్లు పనిచేయకపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి బ్రిటిష్ ఏవియేషన్ అధికారులు వెళ్లారు. ప్రమాద స్థలాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ పరిశీలించారు. ఘోర విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది మరణించారు. విమానంలో ప్రయాణికులు 241 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. అటు విమానం పడిన మెడికల్ కాలేజీలోని 24 మంది కూడా చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. మరికొందరికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుండగా అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.